తప్పు చేసిన తప్పుడుగా చట్ట వ్యతిరేకంగా మాట్లాడిన చట్ట ప్రకారం శిక్షించే ప్రయత్నం చేసే పార్టీ మా పార్టీ. వెంకటేష్ గారు దయచేసి సమయం లేదండి, మీరు సహకరించాలి. సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు, ఒక వన్ వర్డ్ కంక్లూజన్ అండి. ఇప్పుడు ఇందాక ఏదైతే వెంకటేష్ గారు అంటున్నారో, సో ఒక సంప్రదాయానికి తెరదీశారు. రేపు ఇదే మేము కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వారు కూడా ఇదే ఫాలో అవుతారని వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో మీరు పార్టీ సంబంధించిన మనిషిగా మీరేం చెప్తారంటే, మీరు కూడా రేపొద్దున మీ పార్టీ అధినేతని వాళ్ళ మీద చర్చలు పెట్టి తిట్టించిన వాళ్ళని తిట్టిన వాళ్ళందరూ దీనికి సపరేట్గా మీరు కూడా ఏమన్నా ఫాలో అవుతారా? బ్రహ్మనాయుడు గారు జగన్ అన్న ఇందాకే గతంలోనే చెప్పారు, చాలా సార్లు కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము చూపిస్తాం, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇలాగే తిరిగి చర్యలకి వాటికి పోము, మా సంగతి వేరే లెవెల్లో ఉంటది. దాంట్లో తర్వాత విషయం నేను ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు ఇంతకన్నా దౌర్భాగ్యము, ఇంతకన్నా అనైతికము అని విజయ్ కిరణ్ గారు మాట్లాడుతున్నారే, తప్పుగా అనుకోవద్దు సోదరా. ఏదో 2 పదాల ఓటు మాట్లాడిన దానికి ఇంత ఆత్మగౌరవం, అది చిక్కులో పడతారు. మీరు దాన్ని ఖండించకపోతే ఆ మాట కూడా దయచేసి ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది దీని మీద. మాట్లాడిన వాళ్ళని మాట్లాడించిన అందరూ మాట వినండి, అది తప్పే, జరిగిన సంఘటన తప్పే ముమ్మాటికి. అయితే అంటున్నా, అది 2 అక్షరాలు కాదండి, ఆత్మగౌరవం అది. అరే వినండి విజయ్ గారు, వినండి. అయితే ఆ ఘటన బాధాకరమే, ముమ్మాటికి అది తప్పే. అయితే దీనికి ఇంతలా చేస్తున్నటువంటి తెలుగు మహిళలు, వీర మహిళలు, 200 మందికి పైగా ఆడబిడ్డలు హత్యాచారాలు, హత్యలు, వాటికి రోడ్డు మీదకి రారా, నిలదీయరా, నోర్లు లేవవా? చట్టం పని చేయకపోతే చేస్తారు. చట్టం వారి పైన కేసులు పెట్టారు, జైలుకి పంపించారు. విజయ్ గారు ప్రజలంతా వెర్రి బాగోగులు వాళ్ళు కాదు, అన్ని గమనిస్తున్నారు కాబట్టి మీకు 11 ఇచ్చారు. నిన్నటికి నిన్న పెట్రోల్ బస్తాలు పెట్టారు ఒక విద్యార్థిని, గిరిజన విద్యార్థిని, సుగాలి ప్రీతి అని ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ గిరిజన విద్యార్థి దగ్గరికి రాడా, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడా? 14 మంది సురేష్ గారు వాళ్ళ కోసం మీరు గొంతెత్తండి. సురేష్ గారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి న్యాయం జరిగేలా మీరు గొంతెత్తండి. అనవసరమైన విషయాల్లో గొంతెత్తి కేసుల్లో ఇరుకోవడం కన్నా ఇలాగ ప్రజలకు జరిగిన అన్యాయం మీద మీలాగా గొంతెత్తి ఖచ్చితంగా మనందరం కలిసి ఫైట్ చేద్దాం. సురేష్ గారు, ప్రభుత్వం నిలదీద్దాం, ప్రభుత్వం చేతకంతనాన్ని ఖచ్చితంగా నిలదీద్దాం, దాంట్లో డౌట్ లేదు. రావట్లేదు బ్రహ్మనాయుడు గారు, అలాంటి వాటికి ఎందుకు విజయ్ కిరణ్ గారు మాట్లాడంటున్నారు? మాట్లాడచ్చు కదా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా. అటువంటి సంఘటన జరిగినప్పుడు ముద్దాయిల్ని పట్టుకోకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఉంటే మీరు చెప్పినట్టు మీతో పాటు అందరం కలిసి ఉద్యమం చేద్దాం. ముద్దాయిల్ని పట్టుకుంటున్నారు, సురేష్ గారు సమయం తక్కువ ఉంది, వివేక్ గారు కంక్లూజన్ తీసుకున్నారా? బిడ్డ చనిపోయి నాకు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మొదటి రోజే ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు విచారించలేదు? మొదటి రోజే ఫిర్యాదు. సురేష్ గారు అలాంటి చర్యలు అలాంటివి ఉంటే ఖచ్చితంగా పోలీసులు వైఫల్యంగా, ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా మనందరం కలిసి బలంగా ప్రశ్నిద్దాం, పోరాటం చేద్దాం. అందులో ఎవరం కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలకి, పోలీసులకి భయపడి వాళ్ళ చేతకంతనాన్ని మనం ప్రశ్నిద్దాం ప్రజల తరపు నుంచి. వివేక్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఇందాక మన లాయర్ గారు, అనలిస్ట్ లాయర్ గారు